కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో వేడి వాదనలు జరిగాయి. రెండోసారి జరిగిన విచారణలోనూ సీఎస్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలన్న జస్టిస్ గవాయ్ అధికారులు గీత దాటినట్లు తేలితే జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. కంచగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కలేదు. స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. ఇదే అంశంపై ఇప్పటికే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతిపక్షాలు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేస్తుంటే చెట్ల నరికివేత విషయంలో మరోసారి సీఎస్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. 1996లో తాము ఇచ్చిన తీర్పునకు భిన్నంగా అధికారులు సొంత మినహాయింపులు ఇస్తే వారే బాధ్యులవుతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీఎస్ ను కాపాడాలనుకుంటే 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలన్నారు జస్టిస్ గవాయ్. అనుమతులు తీసుకోకుండా చెట్లు నరికేస్తే చీఫ్ సెక్రటరీ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. గత విచారణలో కూడా పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని, ఏదైనా ఉల్లంఘన జరిగితే సీఎస్ఏ బాధ్యత అన్నారు జస్టిస్ గవాయ్. మరోవైపు కంచగచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 100 ఎకరాల్లో ప్రభుత్వం మళ్లీ మొక్కలు నాటాలన్నారు. భూముల వ్యవహారంలో సీఎస్ కు తెలియకుండానే సీఎం ఆదేశాలిచ్చారన్నారు. ఎంటైర్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీకి సంబంధం లేకుండానే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి చర్యలు తీసుకోవాలంటే ముఖ్యమంత్రి మీద కూడా తీసుకోవాలి. సీఈసీ నివేదికపై 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇచ్చిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. ఆ రోజు ఎలాంటి ఆదేశాలిస్తుందో చూడాలి మరి.